అంతగా తిట్టిన ఆ అమ్మాయిని మళ్ళీ కలుస్తానని ఎవడన్నా అనుకుంటాడా? అనుకోలేదు సార్. అనుకోరు సార్. ఎస్, నేను అనుకోలేదు, కానీ జరిగింది. రైల్వే స్టేషన్లో ట్రైన్ మిస్ అయిపోతుందన్న టెన్షన్లో నేను ట్రైన్ వెనక్కి పరిగెత్తాను. తిట్టిన ఆ అమ్మాయే నాకు హెల్ప్ చేసింది. ఆ అమ్మాయే మీ ఇంటి బిడ్డనంటూ మా ఇంటికి వచ్చింది. ఎన్నో కన్ఫ్యూజన్స్, ఎన్నో ట్విస్టుల మధ్య మాలో ప్రేమ కలిగింది. మేం ప్రేమికులు అయిపోయాం. తన పక్కనుంటే దేన్నైనా జయించగలను అన్న ఫీలింగ్ నాలో కలిగింది. నేను నా శ్యామ్ వేరు కాదని, మేమిద్దరం ఒక్కటే అని, మా మనసులు ఒక్కటే అనుకుని సంతోషంగా ఉంటున్న మా జీవితాల్లోకి ఓ డెవిల్ వచ్చింది. అదే సామాన్య. మా ఇద్దరి మధ్యలోకి బలవంతంగా దూరి ఊహకందని పనులు చేసి నాతో ఎంగేజ్మెంట్ చేయించుకుంది. దాని తప్పుడు ఆలోచనలు తిప్పికొట్టి నా శ్యామ్తో 7 అడుగులు నడవాలని పెళ్లిపేట్ల వరకు వెళ్ళాను. కానీ అదే పేటల దగ్గర నా శ్యామ్ మెడలో తాళి కట్టకుండా తనని ఒంటరిని చేసి వదిలి రావాల్సిన పరిస్థితి నాకు ఎదురైంది. ఏమైంది సార్? నా శ్యామ్ వాళ్ళ డాడీ మా తాతయ్యని చంపాడని తెలిసింది. తట్టుకోలేకపోయాను. శ్యామ్ని దూరం చేసుకున్నాను. నాకైతే శ్యామ్ కావాలి, తనని నేను వదలను. కానీ బాధ పెడుతున్నాను సార్. నా మాటలతో, ప్రవర్తనతో నా శ్యాముని బాధ పెడుతున్నాను. కంటికి రెప్పలా చూసుకుందామనుకున్న తన కళ్ళల్లో కన్నీరు తెప్పిస్తున్నాను, ఏడిపిస్తున్నాను. నువ్వు చెప్పు సైరా, ఒక ఆడదాని మనసు మరో ఆడదానికే తెలుస్తుందంటారు. నేను చేసింది తప్పు కదా? నేను అలా చేసి ఉండకూడదు కదా? అయిపోయిన దాన్ని తలుచుకుని బాధపడడం కన్నా జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తే. ఆ పనిలోనే ఉన్నాను సైరా. నిజమేంటో తెలుసుకుంటాను. సైరా, ఏడుస్తున్నావా? నా స్టోరీ చెప్పి నేను ఇబ్బంది పెట్టినట్టున్నాను. లేదు సార్. సార్, మీరిద్దరూ కలుస్తారు. మీరు ఒక్కటి అవుతారు సార్. కలుస్తారు. సైరా, ఇంకెప్పుడు గుడ్ మార్నింగ్ అడగ. నీ వల్ల టైం వేస్ట్ తప్ప ఏమీ యూజ్ లేదు. వెళ్ళో. ఫీల్ అవుతున్నారా మేడం? నేను ఫీల్ అవ్వట్లేదు పూజ, కోపంగా ఉన్నాను. ఎవరది? నిన్నగాక మొన్నొచ్చిన ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీ. మొహం కూడా సరిగ్గా తెలియని దాన్ని సూర్య సపోర్ట్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. నేను అసిస్టెంట్ మేనేజర్ని. నాకొచ్చిన వర్క్ దానికేమొచ్చు? చూస్తుంటే దానికి ఏబిసిడీలు కూడా సరిగ్గా వచ్చినట్లేదు. గుడ్ మార్నింగ్ చెప్పడం తెలియని దానికి ఇంకేం తెలుస్తాయి?
అర్థం చేసుకోడు. ఏంటి అలా చూస్తున్నావు? సూర్య నాతో కోపంగా మాట్లాడాడనా? బయటే అలా ఉంటాడు, ఇంట్లో నా వెనకే తిరుగుతాడు. రోజు 4 ముద్దులు పెడితే గానీ ఊరుకోడు. నేను కాదన్ను, ఎంతైనా హీజ్ మైండ్ కదా. మేడం, ఆ సైరా బాను చూడండి, బాస్ క్యాబిన్ వైపు నుంచి వస్తుంది. మేడం, చూస్తుంటే ఏడ్చుకుంటూ వస్తున్నట్టుంది. యా, బాస్ మిమ్మల్ని బయట అన్నందుకు సైరా బాను లోపలికి పిలిచి చెడామెడా తిట్టినట్టున్నాడు. చెప్పా కదా, బయటే నాతో అలా ఉంటాడు, లోపల అస్సలు ఊరుకోడు. తెలుస్తుంది మేడం. క్యా జీ? ఏడుస్తున్నావా? అంతా మీ వల్లే. నాకెదురు చెప్తే అంతే. నా సూర్య ఊరుకోడు. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు, లేదంటే ఇలానే ఏడుస్తావు. అంతా మీ వల్లే. తెలిసిందిగా, అంతా మీ వల్లే. అవునే, అంతా నా వల్లే. నా కోసం నా సూర్య ఏమైనా చేస్తాడు, ఎందుకంటే హీస్ మైన్. ఎస్ మేడం. ఓకే పూజ, నాకు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది. ఓ 2 ఫైల్స్ ఇస్తాను, ఫినిష్ చేసిస్తావా? సార్, వస్తున్నాను సార్. మేడం, ఇప్పుడే వస్తాను. దీని దగ్గర కంత్రి వేషాలు చాలానే ఉన్నాయి. ఎవరు పిలిచారని పోతుంది? పోనీ, కోటి ఉన్నాడుగా, చేసుకుంటాడులే. నా లైఫ్లో ఏమైనా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి అంటే అవి శ్యామ్ నా జీవితంలో అడుగుపెట్టాకే. శ్యామ్ని నా లవర్గా కాదు, నా ప్రాణంగా చూసుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే శ్యామ్ నాకు ఆ దేవుడిచ్చిన వరం. ఏం బావా, ఇప్పుడు హ్యాపీనా? మనసులో ఉన్న బాధనంతా తీర్చేసుకున్నావా? సైరాని నమ్మావు కదూ. నా ముందు ఎప్పుడు చెప్తావు బావా? ఎదురు చూస్తున్నాను బావా, నీ ప్రేమ కోసం, నీ కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వంత మాట్లాడుతున్నా నేనేం మాట్లాడలేకపోయాను. నేనే సమంత అని నీకు చెప్పే ధైర్యం చేయలేకపోయాను. నీ బాధను తగ్గించుకున్నావు, నా బాధను పెంచేశావు. కష్టంగా ఉంది బావా. ఇష్టాన్ని పక్కన పెట్టుకుని దాగుడు మూతలాటం కష్టంగా ఉంది. ప్రూవ్ చేసుకుంటాను బావా. నేను ఈ వేషంలో వచ్చిందే సామాన్య గుట్టు రట్టు చేయడానికి. దానికి ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తున్నారో కనిపెడతాను. మిస్ అయిన ప్రాజెక్ట్ని తిరిగి మన వచ్చా కదా మేడం, ఏంటో చెప్పండి. ఫైల్స్ మాత్రం ఇవ్వకండి. అవి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చానులే గాని, నీకో పని చెప్తాను, జాగ్రత్తగా చేయి. ఏంటి మ్యామ్? ఆ సైరాబాను మీద నాకెందుకు అనుమానంగా ఉంది. మనకు అడ్డుపడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, దాన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండు. అదేంటి మేడం, ఇప్పుడేగా. అదేం చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ అన్నారు. పూజ, నేను బయట ఒకలా లోపల ఇంకోలా ఉంటాను. చెప్పింది చెయ్యి.
నేను చెప్పింది అప్పచెప్పకు. సారీ మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. డౌట్ కన్ఫర్మ్ అయితే సమంతను పంపించినట్టే పంపించేయాలి. అలాగే మేడం. యూ కెన్ గో. తకిట ఝం పలికే నేనా గుండెలో ఏడు రంగుల ప్రేమ ఖనిజం మెరిసే నేనా కళ్ళలో గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు వందేళ్ల ఊపిరిపై నీ పేరు రాసివ్వు రెప్పనార్పే కన్ను కాలవాటు నా బావు ఇంత అందం లేదిక అని రుజువు చేసావు. ఈరోజు నా బావ భారీగా నేను చేసిన ఫస్ట్ డిష్ ని టేస్ట్ చేసింది దీంట్లోనే. సెకండ్ స్వీటెస్ట్ మెమరీ. ఐ లవ్ యూ బావా. శాము, 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 అమ్మ శాము, అమ్మ శాము. ఏంటి పెద్దత్త? ఏంటిది? అద్దం లేదా గిన్నె పెట్టావు, స్పూన్ కూడా ఉంది. ఏంటిది? ఇది దేవుడు తిన్న ప్రసాదం గిన్నె పెద్దత్త. ఆహా, ఏదిటి దేవుడు ప్రసాదం తిన్న గిన్నె? ఏ దేవుడు శాము? నా దేవుడే. శాము, ఎవరు నీ దేవుడు? నాకు నచ్చిన దేవుడే, నన్ను మెచ్చిన దేవుడు. అదే, ఎవరా దేవుడు నీకు నచ్చినా నువ్వు మెచ్చినా అని? అది సూర్య భగవానుడు పెద్దత్త. సూర్య భగవానుడా? ఆ పొద్దున్నే సూర్య భగవానుడికి ప్రసాదం పెట్టాను పెద్దత్త. దేవుడికి ప్రసాదం పెట్టింది వేరే ఎవరు తినకూడదు కదా. అవును, తినకూడదు తినకూడదు. మ్మ్. గిన్నెందుకు? మా అమెరికాలో ఇలాగే చేస్తారు పెద్దత్త. అందుకే దీంట్లో పెట్టి ఎవరూ తీయకూడదని దాస్తున్నాను. ఓహో, అమెరికాలో కూడా ఇలాగే చేస్తారా? సరే సరేనమ్మా, మంచి పని చేస్తున్నావులే. ఎవరికి కనిపించకుండా దాచి దాచి దాచి. ఇప్పుడెవరికి కనపడదులే. ఇంటి కళ ఇల్లాలే చెప్తుంది, అమ్మ కళ గుమ్మమే చెప్తుంది అన్నట్టు నీ మంచి గుణాలు నీ చేతల్లోనే కనపడతేశాము. థ్యాంక్స్ పెద్దత్త. అవును పెద్దత్త, దేనికిలా వచ్చావు? దేనికొచ్చాను? గుర్తొచ్చింది. 2 రోజుల నుంచి ఉదయం నుంచి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు శాము? జాబ్కి వెళ్తున్నాను పెద్దత్త. జాబ్కా? అవును పెద్దత్త. ఎక్కడా? కంపెనీలో. మన కంపెనీలోనా? ఆహా, మన కంపెనీకి నేనెందుకు వెళ్తాను? అక్కడ నాకు జాబ్ లేదు కదా. మరి ఇంకే కంపెనీకి వెళ్తున్నావు? అదేంటి పెద్దత్త అలా అంటావు? ఇంత పెద్ద విజయవాడ సిటీలో వజ్రపాటి సూర్య గారి కంపెనీ ఒకటేనా ఉంది? ఆయన నన్ను జాబ్ నుంచి తీసేస్తే నాకు వేరే జాబ్ దొరకదా? నా టాలెంట్ కి లక్షల శాలరీలు ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి. ఒకటి సెలెక్ట్ చేసుకుని చేస్తున్నాను. అవునా? అవును పెద్దత్త. అయినా నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి శాము? నీకే బోల్డ్ అంత ఆస్తుందాయే. నువ్వే ఒక కంపెనీ పెట్టి 100 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చుగా. నువ్వెందుకమ్మ చేయడం? ఆహా, దానికో లెక్కుంది పెద్దత్త. నీకు ఆ విషయం తెలీదు. చెప్తే తెలుసుకుంటాగా. ఇప్పుడు మనకెంత డబ్బున్నా ఇంట్లో ఖాళీగా కూర్చుంటూ టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకునే ఆడవాళ్ళంటే మగవాళ్ళకి ఇష్టం ఉండదు పెద్దత్త. నిజమా? నిజం. నీకెలా తెలుసు శాము? ఒక రీసెర్చ్ లో చదివా పెద్దత్త. ఏం చర్చు? అది ఏమంటారు, ఆ పరిశోధన. ఓ, పరిశోధన. ఇదేం కొత్త శోధన? పాతది పెద్దత్త. ఎప్పుడో పేపర్లో రాస్తే చదివాను. ఓ, ఇలాంటివి కూడా ఉంటాయా? ఇలాంటివేంటి పెద్దత్త,
మాట్లాడుకునే వాటికి, పోట్లాడుకునే వాటికి, పరిగెత్తే వాటికి, నించునే వాటికి, కూర్చునే వాటికి అన్నిటికీ రీసెర్చ్లు చేస్తారు. రేపు నా భర్త అలా అనుకోకూడదుగా, అందుకే జాబ్ చేస్తున్నాను. చంద్ర కూడా ఇలాగే అనుకుంటాడా? వాడు మగాడేగా, అనుకుంటాడులే. ఏంటి పెద్ద ఆలోచిస్తున్నావు? కత్తిపోటు తప్పినా కర్రపోటు తప్పదు అన్నట్టు చదువు రాకపోవడం ఎంత తప్పైపోయిందో. నేను చదువుకొనుంటే అన్నీ చదివేసేసి ముందే తెలుసుకునేదాన్ని. నువ్వు ముందు జాగ్రత్తతో మంచి పని చేస్తున్నావు. సరే శాము, నేనొస్తానే. పాపం పెద్దత్త, చదువుకోకపోవడం ఎంత తప్పో ఇప్పుడు తెలుస్తుంది. ఏంటక్క, అసలేం జరుగుతుంది? ఇప్పుడే తెలిసిన చెల్లి, ఆడవాళ్ళకి ఉద్యోగం ఎంత ముఖ్యమో అని. ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావక్క? ఆ, అదే ఆలోచిస్తున్నాను. అక్క, శామ్ చెప్పింది నమ్ముతున్నావా? నువ్వు విన్నావా చెల్లి? ఆ, విన్నానులే. ఆ మాటలేవి నమ్మకక్క. నమ్మకంగా చెప్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాం చెల్లి? అందుకే అనుకుంటా మా ఆయన ఎప్పుడు నాతో చిరుబుర్లాడుతూ ఉంటారు. అయ్యో అక్క, అదే మరి. అదేం కాదక్క. నీకేం తెలియదులే చెల్లి. అదే మరి, ఆడదానికి ముఖ్యం ఉద్యోగం, 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 ఉద్యోగం. అమ్మా, ప్రశాంతంగా పడుకోనన్నా. ఆఫీస్లో వర్క్స్ అన్ని బాగా జరుగుతున్నాయా? బాగా. నీకొక విషయం చెప్పాలి నాన్న. శామ్ బయట ఏదో కంపెనీలో జాబ్లో జాయిన్ అయిందట. పెద్దమ్మతో చెప్తుంటే విన్నాన్రా. ఈ ఇంటి నుంచి ఒక అమ్మాయి బయటికెళ్ళి బయట కంపెనీలో పనిచేస్తుందంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారేమో. తప్పు చేస్తే తప్పు పడతారు గాని పని చేస్తే తప్పెందుకు అవుతుందమ్మా? చైని, ఎలాగూ సామాన్య మన ఆఫీస్లో వర్క్ చేస్తుంది. శ్యామ్ బయట చేస్తుందంటే వీళ్ళిద్దరి గిల్లి కజ్జాలు లేకుండా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అది నిజమే, కానీ అమ్మా, ప్రశాంతంగా ఉంది. ప్లీజ్. అమ్మా, నాకు కీర్ చేసి పెడతావా? కీరా? అవునమ్మా, కీర్.
అంటే అదేనమ్మా అది పాయసం లానే ఉంటుంది ఆ. కానీ పాయసం కాదు. పాలకోవా కంటే స్వీట్గా ఉంటుంది కానీ కోవా కాదు. దాని వాసనకే సగం కడుపు నిండిపోతుందమ్మా. ఖీర్ ఖీర్. నువ్వు చెప్తున్న ఐటెం ఎక్కడో చూసినట్టుందిరా. ఎక్కడ చూశాను?